హాయ్ హలో ఎలా ఉన్నారు? అవునండి బాగుండాలి. ఐ హోప్ గ్రేట్. అందరూ చాలా చాలా బాగుండాలి, అద్భుతంగా ఉండాలి, మహత్తరంగా మంచిగా మీ ఇన్నర్ వర్క్ చేసుకొని మీ డిఎఫ్ని సాధించుకొని మనము మోక్ష ప్రధానానికి మోక్షం అనే దానికి మనము ఆ దారిలో మనము మోక్షం సంపాదించుకోవాలి. అవునండి. 3 సార్లు మీ వ్యక్తి పేరు తలుచుకోండి. నేను కార్డ్స్ తీస్తున్నాను, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. అప్పుడే మీకు రిజిగ్నేట్ అవుతుంది, లేకపోతే రిజిగ్నేట్ అవ్వదు. నేను ముందే చెప్తున్నా. యా ఎస్. ఫస్ట్ కార్డ్స్ తీసేస్తాను, టక 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 కార్డ్స్ తీసేస్తాను. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీకు మండే నుంచి మంచి వీడియోస్ అనేది పెడతాను అనేది మీకు మాటిస్తున్నానండి. ఓకేనా? ఎందుకంటే నాకు మంచి నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు. ఓ రెండు కార్డులు వచ్చాయి. ఇది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుంది. ఓకేనా? ఏ అద్భుతమైన అమోఘమైన వింత కార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇది వచ్చేసి మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే రాశుల వాళ్ళకి, అన్ని రాశుల వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అవుతుంది. దాంట్లో ప్రత్యేకమైన రాశి వాళ్ళు ఎవరికైతే వచ్చిందో కన్యా రాశి వచ్చింది. ఇవాళ వచ్చేసి మళ్ళీ మీనం రాశి వాళ్ళకి వచ్చింది. అండ్ మళ్ళీ కన్యా రాశి వాళ్ళకి, మిథునం రాశి వాళ్ళకి, కన్యా రాశి, మిథునం రాశి మోస్ట్ ప్రాబ్లీ ఇద్దరు ఒకలానే ఉంటారు. వీళ్ళకి వచ్చేసి 5, 6, 14, 23 అనేది లక్కీ నెంబర్స్. సేమ్ యాజ్ యూజువల్గా మిథునం రాశి వాళ్ళు కూడా 5, 14, 23, 3 నెంబర్ అనేది వీళ్ళకి లక్కీ నెంబర్ ఉంటుంది. ఈ 3 రోజులలో ఏదైతే 6 రోజులలో అనేది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి యూనియన్ అనేది ఉంది. అంటే జస్ట్ ఒక 3 టైం, అంటే ఒక ఫ్యూ మినిట్స్, ఒక 3 మినిట్స్, ఒక ఫ్యూ మినిట్స్ మీరు మీ డిఎంని చూసుకోవడము, మీ డిఎం మిమ్మల్ని చూడడం కానీ జరుగుతుంది. ఒకసారి రీయూనియన్ అనేది అట్లా ఉంటుంది. యూనియన్ అనేది కలవడమే కాదు, జస్ట్ ఫేసెస్ కూడా చూసుకోవడము, వాళ్ళు ఒకరిని ఒకరు దూరం నుంచి అయినా దగ్గర నుంచి అయినా చూసుకోవడము, డిఎం అయినా పలకరించడము, డిఎఫ్ అయినా పలకరించడము జరుగుతుంది అనమాట. ఓకే, వచ్చేసి మీకు కన్యా రాశి అని చెప్పాను కదా, ఇంకోటి కూడా మిథునం రాశి ఉంది. దీంట్లో వచ్చేసి మకరం రాశి వాళ్ళు చాలా విపరీతమైన బాధలో ఉన్నారండి. నిన్నటి వారి ప్లీజ్ మీరు దయచేసి దైవం పైన ధ్యాస పెట్టండి. మీకు అన్ని రోజులు మంచివి అని నడుస్తాయి. ధనస్సు రాశి వాళ్ళైతే, ఎవరైతే ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నరు, అంటే ఒక ధనస్సు రాశి వాళ్ళనే కాదండి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డిఎం మీ గురించి రాత్రంతా ఏడవడం జరిగింది. ఇది మీకు కూడా కరెక్ట్గా ఒకవేళ మీరు కరెక్ట్గా ఉంటే, మీరు తెలియకుండానే మీ రైట్ కళ్ళ నుంచి నీళ్లు పడ్డాయంటే అది మీ డిఎం ఏడుస్తున్నాడని గ్రహించండి. ఎప్పుడైతే డిఎఫ్ ఏడుస్తుందో అది లెఫ్ట్ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. డిఎం ఎప్పుడైనా ఏడ్చినా మీకు రైట్ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు అది చాలా అల్కగా మీకు అసలు తెలియకుండా ఉంటుంది అనమాట. అప్పుడు డిఎం ఏడ్చినట్టు. మీ డిఎం మనసులో యథాతథంగా చాలా విపరీతమైన అద్భుతమైన ప్రేమని ఆయన ఎప్పుడు అలాగే దాచుకొని మీ ముందు ఎప్పటిలానే మళ్ళీ ప్రేమ మొహమే పెట్టారు, ఏమి మాట్లాడకుండా. ఎందుకంటే మీ మధ్యలో పెద్ద మనిషి ఉన్నారు. పెద్ద మనిషే కాకుండా ఆయన స్థితిగతులు కూడా చాలా ఎట్లా అంటే ఒత్తిడిలో ఉన్నారనమాట. ఆయన డిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దవాళ్ళ దాంట్లో, వాళ్ళ రిలేషన్లో వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్లో ఆయన ఒత్తించబడి, అంటే ప్రెషర్లో ఉన్నారు ఆయన. ఓకేనా? ఇంకా దీనికి ఏమని వస్తుందో చూద్దాము. అవునండి, రాత్రి మగలు అబ్బాబాబా చాలా ఏడ్చారండి డిఎం. వెరీ వెరీ పిట్ యూ. ఎస్, అబ్బాబాబా చాలా ఏడ్చారు డిఎం అయితే, చాలా చాలా ఏడుస్తూ ఉన్నారు. డిఎఫ్ మీరు దయచేసి ఇన్నర్ వర్క్ బాగా చేయండి. మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్తో విపరీతంగా ఉన్నారు. ధనస్సు రాశి వాళ్ళు అయితే విపరీతంగా ఏడ్చారు. ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశి వాళ్ళు దయచేసి భగవంతుడి మీద ధ్యానం పెట్టండి, మీకు మంచిది అవుతుంది. మంచి రోజులు అనేది ఉన్నాయి. డిఎఫ్ మీరు వేరే దానిపైన కాకుండా ఏదైతే ఉందో మీ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు, అది చాలా చాలా మంచిది. అంటే ఫోకస్ అంటే మీ వర్క్ పైన, మీ కట్టుబొట్టుల పైన మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది డిఎం మీ గురించి 24 గంటలు ఆలోచించేలాగా ఈ మధ్య మీ పైన మీరు ఫోకస్ పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఎఫ్ గురించి ఏమి రాలేదు, డిఎం గురించే వచ్చింది. మీరు కూడా కావాలంటే చూడొచ్చండి. డిఎం మొత్తం డిఎంఏ నిండి ఉన్నాడు. ఎవరికి ఇది రిజిగ్నేట్ అవుతుందో నాకు ఇది క్లెయిమ్ చేయండి. పాజిటివ్గా ఉండాలి, భగవంతుడు మీకు ఆశీర్వాదాన్ని పంపించాలని నేను మనసా వాచగా కోరుకుంటున్నా. మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేస్తే అంత మీకు ఇన్నర్ వర్క్లో మీకు భగవంతుడు మీకు సాక్షాత్కారం అవుతుంది. మీకు మంచి రోజులు ఉన్నాయని భగవంతుడు చూపిస్తున్నాడు కూడా, నేర్పించట్లేదు, చూపిస్తున్నారు. ఎందుకంటే మీ మనిషి 24 గంటలు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ మనిషి అనే మాట మర్చిపోకండి. ఎందుకంటే ఆయన మనసులో ఎప్పుడు
24/7 మీరే ఉంటారు. నైట్ మొత్తం మీరే మీ గురించే ఆలోచించి ఏడుస్తారు. ఆయన పిల్లో కూడా తడిచిపోతుంది. దానికి డౌటే లేదు. ఆయన మీ దగ్గర రావాలనుకున్నా కానీ రాలేని స్థితిగతిలో ఉన్నాడు. మీ దగ్గరికి రావాలని ఉన్నప్పుడు మీరు తలలో ఫుల్గా నిండిపోయి ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంతకుముందు ఇగ్నోర్ చేసి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినవన్నీ గుర్తు చేసుకొని నేను మీకు తగనేమో అని తను మీకు తగనేమో అనుకొని మిమ్మల్ని వదిలించుకోవాలని కింద మీద తపస్సు చేసినా కానీ మీరు మాత్రం పోవట్లేరు. మీరు ఆయన పడుకున్నా కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు. 10 మంది కూడా మీ గురించి ఎవరితోనో ఆయన ఎట్లా అంటే షేర్ చేసుకుంటారండి. ఆయన ఫ్రెండే ఉండొచ్చు, బ్రదరే ఉండొచ్చు, సమ్మన్ ఉన్నారు మీ గురించి ఆయన షేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే మీ డిఎం పరిస్థితి అస్సలు బాగాలేదు. చూడండి, దాంట్లో మీరు గుచ్చిన కత్తి కూడా ఉంది. సెంటర్లో మీరే, అటుపక్కకి తల్లిదండ్రులు, ఇటుపక్కకి సొసైటీలో ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇదైతే ఇవాళ డిఎం పరిస్థితి అయితే చాలా విపరీతంగా ఉంది. కానీ దీవెన మాత్రము చాలా బాగుంది. డిఎం పరిస్థితి చాలా విపరీతంగా ఉన్న డిఎం మంచి ఇన్నర్ హీలింగ్ బాగా చేసుకున్నాడంటే దీవెన మాత్రం ఉంది. మీరు దయచేసి డిఎం ఎవరైతే లేడీస్లో ఉన్నారో వాళ్ళు ఏడవకుండా చేయకుండా భగవంతుని మీద ఎంతగానో మీరు ధ్యానం పెడితే అంత పర్ఫెక్ట్గా అనేది మీరు ఈ జర్నీలో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. వై? బికాస్ భగవంతుడు చూపిస్తున్నాడు మీకు మంచి రోజు ఉంది. చాకు తర్వాత పైన కిరీటము అది మీకే. కష్టం అనేది చాకులాగానే ఉంటుంది, చాలా తేజ్గా ఉంటుంది, రైట్? తర్వాత కిరీటం అనేది అద్భుతంగా దాంట్లో మీ డిఎంకి కూడా ఉంది, డిఎఫ్కి కూడా ఉంది, ఇద్దరికి రిజిగ్నేట్ అవుతుందండి. ఓకేనా? ఎక్కడైతే మీకు రివర్స్ నంబర్స్ కనబడుతున్నాయో అవి మీకు ఏంజల్స్ నెంబర్స్ అనమాట. ఏంజల్స్ మేము ఎంబడే ఉంటాయి. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా మీకు నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ ఒకసారి ఏమేమి వార్నింగ్లు ఇస్తున్నాయి, ఎక్కడెక్కడ మిమ్మల్ని మీ జర్నీలో మీరు ఎక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు అనేది చెప్తూ ఉంటాయి. కాబట్టి మీరు గూగుల్లో ఒకసారి ఆ నెంబర్తోని మీరు ఏంజల్స్ నెంబర్స్ అని కొట్టారంటే మీ భాషలో మీకు కావాలంటే చెప్పమంటే చెప్తాయి. కాబట్టి అలా అడగండి, మీకు చెప్తాయి. కాకపోతే నేను కూడా పోస్ట్ చేసినవి చాలా ఉన్నాయి, షార్ట్స్లో వెళ్ళి చూడండి. ఓకేనా? ఐ విష్ ఇదైతే కొంచెం రీడింగ్ అయితే చాలా చాలా కష్టంగా ఉంది. డిఎందే ఉంది, డిఎఫ్ ఎక్కడ రాలేదు. అందమైన సుందరి ఎక్కడ రాలేదు. సుందరి కోసమే బాధపడుతున్న డిఎం గురించి వచ్చింది. ఇది ఎవరికి రెసిగ్నేట్ అవుతుందో, ఎవరు లేడీస్ డిఎంలో ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. నేను భగవంతుడికి ప్రార్థిస్తాను మీరు బాగుండాలని. ఓకేనా? థ్యాంక్ యూ.